C6 to E5. H3 to Z4. F6 to Z4. F3 to E5. H5 to H2. Checkmate. వావ్ సార్ ఎలా సార్ బోర్డే చూడకుండా చెస్ అనేది అపోనెంట్ మైండ్తో ఆడే గేమ్, ఏదో బోర్డ్ గేమ్ కాదు. యుద్ధ తంత్రాలన్నీ నేర్పించడానికి ఇండియాలో కనిపెట్టబడిన గేమే ఈ చెస్. వార్ఫేర్ ఈజ్ బేస్డ్ ఆన్ డిసెప్షన్. వంచడం, మోసం చేయడం, ఇవన్నీ లేకుండా యుద్ధం అనేది లేదు. రణభూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి. మన అపోనెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు దూరంగాను, దూరంగా ఉన్నప్పుడు దగ్గరగాను మనం కనబడాలి. పరిస్థితులకి తగ్గట్టుగా మన ప్లాన్స్ని మార్చుకోవడానికి రెడీగా ఉండాలి. అటాక్ వెన్ అన్ప్రిపేర్డ్. శత్రువు ఊహించని సమయంలో అటాక్ చేయాలి. ప్లాన్స్ని రహస్యంగా ఉంచడానికి చాలా ప్రాణాలు బలివ్వాల్సి వచ్చింది. అలా కాపాడబడిన పురాతన రహస్యాలని తవ్వి బయటికి తీయడమే ఒక ఆర్కియాలజిస్ట్ పని. దొరికే యుద్ధ ఆయుధాలలో ఉపయోగించిన లోహాలను బట్టి అవి ఏ పీరియడ్కి చెందినవో, ఏ డైనాసిటీకి చెందినవో కనిపెట్టగలవు. ఇది పల్లవుల కాలం నాటి కత్తి, కాంచీపురంలో కనిపెట్టబడింది. 2వ నందివర్మ ఉపయోగించింది. ఒక ఆర్కియాలజీ సైట్ ఒక క్రైమ్ సీన్ లాంటిది. ప్రతి ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ని మీరు చూస్ చేసుకున్నారంటే మీకు హిస్టరీ మీద చాలా ప్యాషన్ ఉండాలి. మట్టిలో దిగి భూమిని అర్థం చేసుకొని రీసెర్చ్ జరిపి శిలాఫలకాలని పరిశోధించి ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసిన తర్వాతే నిజమైన చరిత్రని తెలుసుకోగలం. సో మీ పని ఒట్టి మట్టిని తవ్వి రాళ్ళని బయటికి తీయడం మాత్రమే కాదు, కప్పబడిపోయిన మన నాగరికతని బయటికి తీయడం. బట్ సాడ్లీ మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్నీ ఈరోజు ఇల్లీగల్గా బయట దేశాలకు అమ్మబడుతున్నాయి. సో మీకు సొసైటీలో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాణ్ణి లోపలికి రమ్మను. సరే అన్న. రే పదరా. వావ్, బ్యూటిఫుల్ స్టాచ్యూ. ఏ సైట్లో తవ్వేటప్పుడు దొరికింది సార్ ఇది? అవన్నీ నీకు అనవసరం. సారీ సార్. దీని మార్కెట్ ప్రైస్, మిగతా డీటెయిల్స్ అన్నీ కావాలి. ష్యూర్ సార్, రెడీ చేసేద్దాం. నా పని కప్పి పెట్టిన వాటిని బయటికి తీయటం మాత్రమే కాదు, నన్ను తవ్వాలనుకున్న వాడిని కప్పెట్టేయటం కూడా.
ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి కారణం చాలా డిపార్ట్మెంట్స్ కలిసి ముగించాల్సిన టాస్క్ ఒకటి ఇప్పుడు మనకు వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉన్న ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాస్ చాలా కాలంగా ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీలంక, దుబాయ్ల ద్వారా స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. మన డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది యాంటిక్స్ ఇల్లీగల్ గా బయట దేశాలకు స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్మగ్లింగ్ చేయబడ్డ విగ్రహాల విలువ కొన్ని లక్షల కోట్లు. ఈ ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాని ఆపరేట్ చేసే హెడ్ ఒకడున్నాడు. వాడి పేరు శాన్స్ ఫెరారో. ఒక మాయగాళ్ల వాడి బిజినెస్ చేస్తున్నాడు. చిన్న చిన్న డీలింగ్స్ కి వాడు వర్క్ లో ఉండే మనుషులను పెట్టి ఫినిష్ చేస్తున్నాడు. పెద్ద ట్రెజర్స్, మోస్ట్ ప్రెస్టీజియస్ అయిన వస్తువులు దొరికే చోటుకు మాత్రమే వాడు డైరెక్ట్ గా వెళ్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటిదాకా మనం పంపించిన అండర్ కవర్ ఏజెంట్స్ అందరూ ఏదో ఒక విధంగా ఎక్స్పోజ్ అయ్యారు. అండర్ కవర్ ఏజెంట్స్ సస్పీసియస్ వెనకాల శాన్స్ ఫెరారో నెట్వర్క్ ఉండే అవకాశాలు ఎక్కువ. ఇదే ప్యాటర్న్ లో చాలా యాక్సిడెంట్ డెత్స్ వాడు నెట్వర్క్ ఉన్న దేశాల్లో జరిగాయి. ఈ దొంగతనాల్ని, హత్యల్ని త్వరలోనే అరికట్టాలి. వీడినొక్కడిని పట్టుకుంటే టోటల్ నెట్వర్క్ ని పట్టుకోవచ్చు. అండ్ మన దగ్గర నుంచి పోయిన అన్ని యాంటిక్స్ ని మనం రికవర్ చేసుకోగలం. సో హూ విల్ టేక్ ద లీడ్? Sir, I will take the responsibility. చాలా రోజుల తర్వాత మా అమ్మ చేతి వంట తింటున్నట్టుంది. చాలు చాలు, మీ పరికి ఏదైనా అయ్యో వద్దు బాబు. పర్లేదు పర్లేదు, ఇది మీ భార్యకి. ఏంటయ్యా ఇది? క్షమించమ్మా. ఇది మా అమ్మకిచ్చి గిఫ్ట్ అనుకో. చాలా సంతోషం అయ్యా, ఇదంతా మీ వల్లే జరిగింది. బాధపడకండి స్వామి, అన్నీ అమ్మవారికే కదా. లోపలున్న అమ్మవారి విగ్రహం కూడా పాతపడింది, దాన్ని కూడా కొత్తదిగా చేసేద్దాం. Devraj. Product will be ready in the week. Okay, but I need much more older versions. There are plenty of demands for it. We will make it happen. Good. We'll do that. పార్ట్నర్, Arjun. మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్ని ఈరోజు ఇల్లీగల్గా బయట దేశాలకి అమ్మబడుతున్నాయి. యుద్ధ భూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి. నోట్ చేసుకోండి. పంచలోహ విగ్రహం, హైట్ 19 ఇంచెస్, వెయిట్ ఒక 15 కిలోలు ఉంటుంది. కార్వింగ్ స్టైల్ని బట్టి చూస్తే కనీసం 600 సంవత్సరాల పాతదై ఉంటుంది. దీని యాంటిక్ వాల్యూని బట్టి చూస్తే గ్రే మార్కెట్లో వాల్యూ లక్షల్లో ఉంటుంది. నాకు దీని డూప్లికేట్ కావాలి. తప్పకుండా. సూపర్ అర్జున్, చిన్న తేడా కూడా లేదు. ఆ ఒరిజినల్ ఫారెన్ కి వెళ్తుంది, ఈ డూప్లికేట్ మన ఊరి గుడికి వెళ్తుంది. చిన్నగా చేసినా పెద్దగా చేసినా రిస్క్ ఒకటే కదా. మనం ఎందుకు మరి పెద్దగా చేయకూడదు? నేనే దాని గురించి మాట్లాడాలనుకున్నాను. నా కాంటాక్ట్ లో శాన్స్ ఫెరారో అని ఒక ఇంటర్నేషనల్ ఏజెంట్ ఉన్నాడు. వాడే మన స్టాచ్యూస్ అన్నిటికీ నెంబర్ 1 బయ్యర్. వాడొక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏంటో ఆఫర్? చాలా
పురాతనమైన అరుదైన విగ్రహం అడిగాడు. నేను తీసుకొస్తే నువ్వు దాన్ని డూప్లికేట్ చేయగలవా? పార్ట్నర్, నువ్వు రేట్ ఎంతో చెప్పు, విగ్రహాన్ని నేను తెస్తా. హలో గైస్, ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే, చిన్నప్పుడు మనం పై అంటే ఎంత అని అడిగితే మనం అందరం ఏం చెప్తాం? 22/7 లేదా 3.14 అని బై హార్ట్ చేసి మరీ చెప్తాం. కానీ నిజం చెప్పాలంటే 3.14 అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అదేంటో చూద్దాం మనం ఇప్పుడు నా దగ్గర ఒక పిజ్జా ఉంది. దాని డయామీటర్ ఎంత అని ఇప్పుడు నేను ఒక దారంతో కొలుస్తాను. కొలతేసిన ఆ దారాన్ని 3.14 టైమ్స్ ఈ పిజ్జా చుట్టూ పెడతాను. అలా పెడితే నాకు ఒక కంప్లీట్ సర్కిల్ దొరుకుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇందులో ఏం లేదు. ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ ని దాని డయామీటర్ తో భాగిస్తే వచ్చే వాల్యూనే పై అంటే 3.14. సో అది పెద్దదో చిన్నదో లేదా వీల్ లాంటి సర్కిల్ లేదా చందమామ లాంటి స్పీరో లేదా వాటర్ క్యాన్ లాగా సిలిండర్, వీటన్నిటికీ వాల్యూ ఒకటే. ఆ వాల్యూ 3.14. పార్ట్నర్ ఇన్ క్రైమ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను పుదుకోటై నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయోన్ మలై అనే ఎక్స్కావేషన్ సైట్లో ఉన్నాను. సైట్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో పల్లికొండ కృష్ణుడి దేవాలయం అని ఒక పురాతనమైన గుడి ఉంది. గుడికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. సైట్ పక్కనే ప్రజల వ్యతిరేకతను పట్టించుకోకుండా ఏఎస్ఏ అండర్టేకింగ్ చేసిన ఒక గుడి ఉంది. ఇప్పుడు అది పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చింది. ఆ గుడి లోపల చాలా కాలంగా మూసి ఉన్న ఒక గదిని తెరిచి చూశాను. ఆ గదిలో చెదలు పట్టేసిన తాళపత్రాలు, తామ్రపత్రాలు దొరికాయి. ఆ తాళపత్రాన్ని ఎక్స్పర్ట్స్కి ఇచ్చి డీకోడ్ చేయించాను. దాంట్లో పల్లికొండ కృష్ణుడి ఆలయంలో ఒక పెద్ద రహస్య గది ఉన్నట్టు తెలిసింది. మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇదే అర్జున్. నువ్వు సైట్కి రావడానికి రెడీగా ఆ ఉన్నావు. సైట్ కి ఇన్ఛార్జ్ ఎవరు? వాసుదేవ్. అయ్యయ్యో, అతను చాలా పెద్ద నసగాడు. అతనుంటే ఏ ప్లాన్ వర్కౌట్ కాదు. నువ్వు ప్లాన్ చెయ్యి, నేను వర్కౌట్ చేస్తాను. అవన్నీ ఓకే, నేను ఇంత సడన్ గా ఎలా ఇన్వాల్వ్ అవుతాను? 2 రోజుల్లో నీకు అదృష్టం అఫీషియల్ ఆర్డర్లో వస్తుంది.